ఏపీలో పోలింగ్ నాటి అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు తాడిపత్రిలో కౌంటింగ్ వరకు ఉండాలని ఫిక్స్ అయ్యారు. అల్లర్లకు కారకులుగా ఇప్పటి వరకు 638 మందిని గుర్తించారు. తాడిపత్రిలో అల్లర్లు, రాళ్ల దాడి చేసిన వారంతా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్టు గుర్తించింది సిట్. అల్లర్లకు కారణమైన పలువురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం కింది స్థాయి అధికారులపైన చర్యలకు సిద్ధమవుతోంది. ఈవీఎంల ధ్వంసం కేసులో కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5వ తారీఖు వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. పలువురు అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారించిన కోర్టు కేసులో ఉన్న అభ్యర్థుల్ని జూన్ 5న ఉదయం 10 గంటల వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ నాటి అల్లర్ల కేసుల్లో దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు పోటీలో ఉన్న అభ్యర్థులకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. తాడికొండ అభ్యర్థులు జూన్ 6వ తేదీ వరకు నియోజకవర్గంలోకి వెళ్లొద్దంటూ షరతు పెట్టింది. పిటిషన్ వేసిన వైసీపీ, టీడీపీ స్వతంత్ర అభ్యర్థులు సాక్షుల ప్రలోభాలకు గురి చేయొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రేపు 6వ దశ పోలింగ్ జరగబోతోంది. ఈ దఫాలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. ఇవాళ సాయంత్రంలోపు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ నెల 27న జరిగే పోలింగ్ నేపథ్యంలో రేపటితో ప్రచారానికి తెరపడనుంది. పట్టభద్రుల స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో ఉన్న అన్ని పార్టీల నేతలు ప్రచారం మరింత ముమ్మరం చేశారు. పట్టభద్రులకు పలు హామీలిస్తూ వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ది శవ రాజకీయాలు అన్నారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ నేతల హత్య వెనుక మంత్రి ప్రమేయం ఉందన్న కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కేటీఆర్ నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు. కేటీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. కేటీఆర్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకుంటే మంచిదంటూ హితవు పలికారు. ఖమ్మంలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సీట్లు, ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్న మంత్రి 2 పార్టీలు నీతిమాలిన రాజకీయాలకు కేరఫ్ గా మారాయన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని బీఆర్ఎస్ కు భవిష్యత్తే లేదన్నారు. రైతులు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ప్రజల పక్షాన పోరాడే బీజేపీకి అండగా నిలవాలని కోరారు కిషన్ రెడ్డి. ప్రజా సమస్యలపై కొట్లాడే వారిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా సూర్యాపేటలో ఆయన ప్రచారం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పట్టభద్రులతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే బీజేపీకి అండగా నిలవాలని కోరారు ఈటెల. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు వడ్లు కొనడం చేత కావట్లేదన్నారు హరీష్ రావు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలుకు కష్టాలు పడుతోందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. పట్టభద్రుల మేలుకుని కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ కు అండగా నిలవాలన్నారు. ప్రతిరోజు గంట పాటు ఎంజీఎం ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతారన్నారు. ఎంజీఎంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. పాడైపోయిన ఎక్స్రే మిషన్లకి మరమ్మతులు చేసి పేదలకి అందుబాటులోకి తెస్తామన్నారు. దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు బోనస్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ 12 ఎంపీ స్థానాలకు తగ్గకుండా గెలుస్తుందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఖమ్మం జిల్లా ఎన్కూర్లో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ కి నీరు అందుతుందన్నారు. బోనకల్లు, వైరా, మధిర పరిసర ప్రాంతాల రైతులకు నిరంతరం సాగునీరు అందిస్తామన్నారు మంత్రి. ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈసారి 400 సీట్లు వస్తాయంటున్న మోదీ సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ ఎక్కడుందో చెప్పాలంటే ఎద్దేవా చేశారు. మోదీని గద్దెదించాలన్న వేవ్ దేశవ్యాప్తంగా ఉందన్నారు. మోదీ హయాంలో హోల్సేల్ అవినీతి జరిగిందని ఆరోపించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం జాతీయ రహదారిపై పత్తిపాడు వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావుకి పెద్ద ప్రమాదం తప్పింది. తన కారుతో మరొక కారుని బలంగా ఢీకొట్టారు. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో సుబ్బారావుకు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఆయన కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి 2 కార్లు నుజ్జునుజైపోయాయి. అల్లర్ల అణచివేతపై మాక్ డ్రిల్ చేశారు తిరుపతి జిల్లా పోలీసులు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఆందోళనకారులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కల్పించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగాన్ని కళ్లకు కట్టారు. గొడవలు, అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జన సమూహాలను నియంత్రించే చర్యలను మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పోలీసులు భేటీ అయ్యారు. ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన భేటీకి ఎస్పీ గరుడ్ సుమిత్ హాజరయ్యారు. పోలింగ్ వేళ జరిగిన హింస నేపథ్యంలో కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కౌంటింగ్ వేళ హింసకు తావు లేకుండా సహకరించాలని నేతలని కోరారు ఎస్పీ. నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఇంటి పన్ను సవరణ కోసం 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు బిల్ కలెక్టర్. కొత్తగా నిర్మించుకున్న ఓ ఇంటికి నంబర్ కేటాయించాలని బిల్ కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరాడు బాధితుడు. అందుకు 10,000 లంచం డిమాండ్ చేశాడు బిల్ కలెక్టర్. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వలపన్ని లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ నకిలీ లోగో రూపొందించిన వారిని పోలీసులు గుర్తించారు. ఫేక్ లోగో సృష్టించి సర్క్యులేట్ చేసిన తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలాగా వీడియో తయారు చేసి ఫేక్ లోగోతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టుగా తెలిపారు. ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్ ఫిర్యాదుతో నిందితుడు దిలీప్ కుమార్ తో పాటుగా హరీష్ రెడ్డి అనే మరొక వ్యక్తిపై కూడా కేసు పెట్టారు. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలో ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. చినుకు పడితే చాలు చిత్తడిగా మారిన రహదారుల దుస్థితిపై వాన నీటిలో కూర్చుని నిరసన తెలిపారు. వర్షాలకు పాడైపోయిన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేసిన మహిళకు స్థానికులు మద్దతుగా నిలిచారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం వైద్య సేవలు ప్రారంభించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత నిజామాబాద్ లోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనారోగ్య సమస్యలతో ట్రాన్స్జెండర్లు ఇబ్బంది పడొద్దన్న కోణంలో వారికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ట్రాన్స్జెండర్ల ఓపీ విభాగాన్ని ప్రారంభించారు. వైద్యం కోసం వచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు వైద్యులు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీల సంఘాల కుల తీర్మానం హాట్ టాపిక్ గా మారింది. చిరు వ్యాపారం చేసుకునే ముస్లింలను గ్రామంలోకి రాకుండా నిషేధించారు. కొమరం భీం జిల్లా జైనూర్ మండలంలో పోలింగ్ నాటి అల్లర్లు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ఆదివాసీలు. 2 ముస్లిం కుటుంబాలను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారికి ఎలాంటి సహకారం అందించొద్దంటూ గ్రామస్తుల్ని ఆదేశించారు. నంద్యాల జిల్లా డోన్లో పోలీసులు సోదాలు చేశారు. తమిళనాడులో సెల్ ఫోన్ చోరీలకు పాల్పడిన దొంగ డ్రోన్కొచ్చాడన్న సమాచారంతో ఇల్లు గాలించారు. గంటల పాటు నిఘా వేసి నిందితుడు ఎరుకుల రవిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 130 సెల్ ఫోన్లతో పాటు 1,48,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు చోరీలకు పాల్పడుతున్న వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం అవసరాల కోసం 3 రికవరీ వాహనాలను కొనుగోలు చేశారు. రద్దీ సమయంలో ఇబ్బందులు అధిగమించేందుకు ఈ రికవరీ టోయింగ్ వాహనాలు సిద్ధం చేసినట్లుగా చెప్పారు ఆలయ ఈవో పెద్దిరాజు. క్షేత్ర పరిధిలో విద్యుత్ దీపాల మరమ్మతుల కోసం హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ లాడర్ వాహనం కూడా కొనుగోలు చేశారు. 3 వాహనాలకు గంగాధర మండపం దగ్గర పూజలు చేసి ప్రారంభించారు. కోనసీమ జిల్లా మాచవరంలో ఇటికలమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవత ఇటికలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చలివిడి పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రకాశం జిల్లా చినగొల్లపల్లిలో కంపకళ్లి వేడుక వైభవంగా జరిగింది. చెన్నకేశవ స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఏడాదికోసారి వారం పాటు సాగే వేడుకల్లో భాగంగా కంపకళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. పిల్లల్లేని దంపతులు ఇక్కడ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత పిల్లలను ముళ్లకంపపై దొర్లిస్తే అవాంతరాలు తొలగిపోతాయని నమ్ముతారు. 100 ఏళ్లుగా సాగుతున్న ఆచారాన్ని ప్రభుత్వం నిషేధించడంతో పిల్లలను వదిలేసి పెద్దలు మాత్రమే ముళ్లకంపపై దొర్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సంగమేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏటా వైశాఖ పౌర్ణమి నాడు రథోత్సవం నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారికి మిరియాలు, బెల్లం, అరటి పండ్లు సమర్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని చెప్తోంది విశాఖ ఐఎండీ. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారుతుందని చెప్పింది. రేపటికి తుఫానుగా అవతరిస్తుందని అన్నారు. ఈ తుఫానుకు రెమాల్గా పేరు పెట్టారు. హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు మరింత పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,420 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,300 రూపాయలు పలుకుతోంది. వెండి ధరలు మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కిలో వెండి ధర 97,000కు చేరుకుని ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మరికొద్ది రోజుల్లోనే లక్షకు చేరడం ఖాయమంటున్నారు బులియన్ నిపుణులు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను వీకే పాండ్యన్ తన అధీనంలో ఉంచుకున్నారని, స్వతంత్రంగా ఆయన వ్యవహరించకుండా కట్టడి చేస్తున్నారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. నవీన్ పట్నాయక్ బాగోగులు తెలుసుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తి లేదా ఎవరైనా ఒక నిష్పక్షపాత వ్యక్తి ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలు, హర్యానాలోని 10 ఎంపీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పోలింగ్ రోజు ఢిల్లీలో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించడంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. మీరు వేసే ప్రతి ఓటు దేశంలో నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని పారదోలుతుందని ఢిల్లీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోనియా సందేశం ఉన్న 1 నిమిషం వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తాను జీవించి ఉన్నంత కాలం దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. బెంగాల్లో ఓబీసీ సర్టిఫికెట్ల రద్దును ప్రధాని మోదీ ప్రస్తావించారు. బెంగాల్లో రాత్రికి రాత్రే ముస్లింలకు, అందులోనూ చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారని ప్రధాని ఆరోపించారు. హైకోర్టు తీర్పు గౌరవించని సీఎం మమతా బెనర్జీ చెప్పడం ఇండియా కూటమి మనస్తత్వాన్ని తెలియజెప్తోంది అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలకు దేశం కంటే ఓటు బ్యాంకే ముఖ్యమని మండిపడ్డారు మోదీ. ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే వాళ్ల తరపున ప్రధాని ఎవరవుతారని ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శరద్ పవార్ అవుతారా, లాలూ యాదవ్ అవుతారా, ఉద్దవ్ ఠాక్రే అవుతారా, లేదంటే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అని అడిగారు. ఇండియా కూటమి గెలిస్తే ఏడాదికి ఒకరు ప్రధాని అవుతారని ఒక నేత అన్నారని అమిత్ షా గుర్తు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కన్నయ్య కుమార్ ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రయాణికులతో మాట్లాడారు. వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఢిల్లీ దిల్షాద్ గార్డెన్స్ లో ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ దౌత్య పాస్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో లేఖ రాశారు. తనకు తెలిసినంత వరకు మే 1న తాను రాసిన లేఖపై ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదని సిద్ధరామయ్య అన్నారు. ప్రధానికి రాసిన లేఖను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరోవైపు ప్రజ్వల్ తక్షణమే ఇండియాకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ హెచ్చరించారు. లేని పక్షంలో తన కోపానికి గురి కావాల్సి వస్తుందన్నారు. తన సహనాన్ని ఏమాత్రం పరీక్షించవద్దంటూ సూచించారు. ప్రజ్వల్ ని హెచ్చరించినట్లుగా చెబుతూ 2 పేజీల లేఖను దేవేగౌడ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ప్రజ్వల్ పై ఆరోపణలు నిజమని తేలితే అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా దేవేగౌడ సూచించారు. చివరి దశ ఎన్నికలు జరిగే పంజాబ్ రాష్ట్రంపై ప్రధాని మోదీ దృష్టి సారించిన వేళ అక్కడి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. పంజాబ్లోని పటియాలలో నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే విధానంలో మార్పులు చేస్తూ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆర్టీఓ కేంద్రాలకు వచ్చి టెస్ట్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఇకపై ఉండదు అని ప్రకటించింది. అధీకృత ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు లైసెన్స్ జారీ చేసే అధికారం కల్పించింది. ఈ మార్పులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ఫైనల్ కి దూసుకెళ్లింది. మరో ఫైనల్ బర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7:30కు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఈ 2 జట్లు తాడోపేడ తేల్చుకోబోతున్నాయి. దీంతో ఏ జట్టు ఫైనల్ కి చేరుకుంటుందోన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.